హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి ప్రభువుని ఘనపరుస్తాం. హల్లెలూయా. దేవుని సేవకులారా, ఇది గొప్ప ఆధిక్యత. ఈరోజు చాలా మంది పిలవాలని ఆశ ఉంది, కానీ మేము అనుకున్నాం 10 మంది చాలు మనం చక్కగా కదా. మనకు దగ్గర ఉన్న సేవకులు కదా, రెగ్యులర్గా సావాసం సేవకులు మనతో కలిసి ఇలాగా కొద్ది సమయం ప్రభు సన్నిధిలో మనం గడపాలని దేవుడు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నేను ప్రభుత్వం కనపరుస్తున్నాను. మరి తమ్ముడు డేవిడ్ రాజ్ వారు మరి ఇలాగూ సేవకులు మరి దైవ సేవకుని మద్దతుకు తీసుకొని రావడానికి దేవుడు చూపిన ప్రభుని బట్టి నేను ప్రభుత్వం కనపరుస్తున్నాను. మరి పాస్టర్ డేవిడ్ రాజ్ గారు నల్గొండ జిల్లా సూర్యాపేటలో వారు దేవుని పరిచయం జరిగిస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచయం కొరకు మరి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి సువార్థికులు ఎవెంజలిస్ట్ మరి జే గారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన భారతదేశం మాత్రమే కాకుండా ఉగాండా, కెన్యా, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ చాలా దేశాలు కూడా ఆయన మరి ప్లాన్ చేశారు. కొన్ని వందల స్కూల్స్కి వెళ్ళి సువార్తను అందించి కదా, చాలా జైల్స్, ప్రిజన్స్కి వెళ్ళి కదా వారిని సువార్త ప్రకటించి అక్కడ ఉన్న వారిని స్వస్థపరిచి కొన్ని దగ్గరైతే ఆయన సాక్షి చెప్పుకుంటే అసలు పర్మిషన్ ఇవ్వలేదంట. జైలు ఎక్కడికంటే అసలు అక్కడ ఉన్నదే చాలా ఘోరమైన వ్యక్తులు, వారు చంపుతారంటే కాదు, నా యేసయ్య వారిని రక్షిస్తాడు. చప్పడకూడదమ్మా. నా యేసయ్య వారిని రక్షిస్తాడు, నన్ను వెళ్ళనివ్వండి లోపలికి నేను అడిగాను. హల్లెలూయా కదా. ఈజ్ టెస్టిమనీ వాస్ సో అమేజింగ్. ఆయన నన్ను వెళ్ళనివ్వండి, నాకు పర్మిషన్ ఇవ్వండి లోపలికి వెళ్ళడానికి అని అడిగినప్పుడు వారు వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు లోపల జరిగించాడు. ఆమె ఆ జైల్లో కదా వారు మత్తు మొదలు అలవాటు పడిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు కదా, అత్యాచారాలు చేసిన వారు, చాలా కదా దొంగలు ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద జైళ్ళలో కదా వారు వెళ్ళి కదా క్రీస్తు ప్రేమను సువార్తను ప్రకటించినప్పుడు అనేకుల్లో గొప్ప మార్పులు జరిగినాయి. ఆమె హల్లెలూయా. చాలా మంది స్వస్థతలు, విడుదల పొందుకున్నారట. చాలా మంది రోగాలతో ఉండి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కదా దేవుడు ఆశ్చర్య రీతిగా కదా మరి బ్రదర్ జే గారిని వాడుకొని వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు చాలా ప్రోత్సహించాడు. అంతేకాకుండా వారు వందల స్కూల్స్కి వెళ్ళి పరిచయం జరిపిస్తున్నారు. నిన్న సాయంకాలం గొప్ప సాక్ష్యం చెప్పాడు. అలా వెళ్ళినటువంటి మరి సంఘాల్లో కదా చిన్న పిల్లలకి కదా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి వాడు సువార్త చెప్పినప్పుడు కొంతమంది జీవితాలే మారిపోయినట్ట. హల్లెలూయా కదా. ఒక పాస్టర్ గారి అబ్బాయి కదా, చిన్న వయసు, ఎంత 12-15 సంవత్సరాలు అయ్యా, 12 సంవత్సరాలు, జస్ట్ 12 సంవత్సరాలు అబ్బాయి తన జీవితం మారిపోయింది. ఇక తనే స్కూల్లో పాటలు పాడడము, క్రీస్తుల గురించి ప్రకటించడం కదా, ప్రభుని మహిమపరచడం ఆరంభించాడు. చూడండి, వారి తండ్రి గారే వేరొక కార్యక్రమం అయినప్పుడు వారి సొంత కుమారుడిని, జస్ట్ 12 సంవత్సరాల కుమారుడిని, ఇప్పుడు ఆయన పేరేంటో కానీ ఈ పాస్టర్ గారు వచ్చి కదా వాక్యం చెప్తాడు. వాళ్ళ కుమారుణ్ణి, 12 సంవత్సరాల కుమారుణ్ణి ఈ దైవ సేవకుడు కదా ఆహ్వానించి ఆయన చేతికి ఇచ్చినప్పుడు గంభీరమైన మాటలు పలికి దేవుని వర్తమానం చెప్పాడంట. చెప్పకూడదు. హల్లెలూయా. జస్ట్ 12 సంవత్సరాల అబ్బాయి, 12 సంవత్సరాల. దేవుడు ఇవన్నీ వింటున్నప్పుడు చాలా చాలా ప్రేరేపణ కలిగింది. చాలాసార్లు సేవకులమైన మనం చాలా కంఫర్ట్ జోన్లో కూర్చొని, ఇళ్లలో కూర్చొని పుట్టి ఆదివారం గుళ్ళు జరుపుకుంటా ఏదన్నా ఎక్కడి నుంచి అని వస్తాయని మనం చూసుకుంటూ కదా దేవుని నిజమైన మార్గంలోంచి మనము స్లిప్ అయిపోయాం, జారిపోయాం. వీఆర్ నాట్ ఆన్ ది రైట్ పాత్ కదా. చాలాసార్లు పిలిచిన దేవుడిని మర్చిపోయాం, ఏదో పట్టుకున్నాం, ఇదొక పనిలాగా మనం అనుకున్నాం, మనం ముందుకు పోతూ ఉన్నాం దేవుని సేవకులను కదా. నిజమైనటువంటి ఆత్మల పట్ల ఒక గొప్ప ఆశ అసలు ఆయన చూస్తుంటే నాకు అనిపించింది కదా. ఇప్పుడు ఇంత మనం సేవకులుగా ఉన్న మనము అల్టిమేట్ ఏంటంటే చెప్పండి, అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ యాజ్ ఎ పాస్టర్ ఆఫ్ ఎ చర్చ్? చెప్పండి పాస్టర్ రాజు గారు. ఒక సంఘ కాపరిగా మనకు ఉన్నటువంటి నిజమైన ఒక గోల్ ఏంటి? ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు చూడండి, సంఘాల్లో జరుగుతున్నది, సేవకులు జరుగుతున్నది, అసలు విడిచిపెట్టి ఎన్నిటి వెనక తిరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.
కదా ఇక్కడ కూర్చొని మనం తగ్గించుకోవాలి మన జీవితంలో. ఈరోజు మనం పోతే 1 గంట 2 గంటలు ఇక్కడ కూర్చుందాం వచ్చాం. ఆయన చక్కటి మాటలు పలికారు దాకా కదా. పౌలు భక్తుని జీవితం నుంచి, పేతురు జీవితం నుంచి కొన్ని అనుభవాలు పంచుకున్నాం. వారి సమర్పణ చూసాం మనం దగ్గర. ఈయన ఒక కదా అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఎంతో కంఫర్టబుల్ జీవితం బ్రతకాల్సిందే. ఆయనకేం పని ఉంది? ఎన్ని తగిలించుకొని వచ్చి నిన్న కూడా చూస్తే కదా 4 గంటలు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. మీరు అనొచ్చు, ఏం సార్ గొప్ప చెప్తున్నారు, ఆయన మనిషే కదా, మన మనిషే కదా, నేను ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. మనం సైకిల్ ఇచ్చి రాళ్ళలో దొక్కమన్నా దొరుకుతాం, మనం అడవిలో బొమ్మన పోతాం. మనం వాళ్ళు అట్లా నుంచి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా కంఫర్టబుల్ లైఫ్కి, చాలా మంచి ఏసీ కార్లు, ఏసీలలో బ్రతికేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏసీ లేదు, ఏమీ లేదు, మామూలు బస్సులో తీసుకొచ్చింది తమ్ముడు. 4 గంటల బస్సులో కూర్చొని వచ్చిన ఆయన పొడవుకి ఆ బస్సులో కూర్చోడానికి కూడా, ఇప్పుడు నేను నా కార్లో తీసుకొస్తే నా కార్లో కూడా కష్టపడి కూర్చొని ఆ పొడవుకి కదా, ఏది ఉంటే అది తిని దేంట్లో ఎక్కితే దాంట్లో ఎక్కించుకొని. ఇప్పుడు మేము మా ఇంట్లో ఒక రూమ్ ఇచ్చినాం. ఆ రూమ్లో ఉన్న ఆ మంచానికి ఆయన సెట్ అవుతలేడు. ఫిక్సింగ్ దట్ కార్డ్. చూడండి దేవుడా, ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు. ఆయన ఆమె ఈజ్ ఏబుల్ టు అడ్జస్ట్. యూనో కారణం చెప్పండి, దేని బట్టి అడ్జస్ట్ అవుతుంది చెప్పండి, చెప్పండి దేని బట్టి అండి? చెప్పమ్మా, కరెక్ట్ చెప్తున్నారు. దేవుడిని బట్టి, ప్రభువుని బట్టి. హల్లెలూయా కదా. మనమే కొంచెం అయితే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మనం ఇది యాక్చువల్గా చాలా వేడేది, వాడు తట్టుకోలేదు ఈ వేడికి తట్టుకోలేదు వాడు. కానీ ప్రభు ప్రేమను బట్టి ఇక్కడే కాదు, ఉగాండా, కెన్యా పోతే ఇంకా ఘోరమైన ఏరియాస్ అవి. ఒక్కొక్క దగ్గర అంటే 20 కిలోమీటర్లు అడవుల్లోకి తీసుకెళ్తారంట. బతికితే బయటకు వచ్చినట్టు లేదు పోయినట్టు. రియల్ ఎక్స్పీరియన్స్. Jake was sharing all his experiences yesterday. So myself as a God servant, I was so much excited and learned so many things, inspired by his ministry. ఆయన పరిచయం పెట్టి దేవుడు ఆయన పెట్టిన గొప్ప ఎవరి చోట ఏముంది, నాకు క్రీస్తును ప్రకటించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా కదా. పౌలు భక్తులు అంటారు కదా, ఏది ఏమైనా కానీ హల్లెలూయా, సమయమందు అసమయమందు కదా. మనకు కదా, మనకు ఓన్లీ కంఫర్టబుల్ కూడా మనం పోతాం అన్నీ కదా. ఈ మధ్య కొంతమంది దైవసేవకులు పిలుస్తున్నారంట, ఏమైనా కారు ఉందా, ఏసీ రూమ్ ఉంటే వస్తాను కదా, 10,000 ఇస్తే వస్తాను. దేవుడు నన్ను కూడా చాలామంది అట్లా ఫోన్ చేశారు. నేను ఒకసారి షాక్ అయ్యాను. ఒక సంఘస్థులు, నేను పేరు చెప్పాను కానీ, ఒక సంఘస్థులు నన్ను, అయ్యగారు మీ పరిచయం చూశాను, ఫేస్బుక్లో చూశాను, దేవుడికి నువ్వు చాలా బలంగా వాడుకుంటున్నాడు, మా సంఘానికి వస్తారంటే ప్రార్థన చేస్తాను, అయ్యా వస్తాను తప్పకుండా, దేవుడు రమ్మంటే నేను వస్తాను అని చెప్పాను. రెండవ క్వశ్చన్ ఏంటంటే, మీ రేట్ ఎంత అని అడిగాడు. ఏమడిగాడు? మీ రేట్ ఎంత? నేను షాక్ అయ్యాను. ఏంటి నా రేట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రైస్? నాకు అర్థం కాదు. పాస్టర్ గారు ఏంటి అర్థం కాదు, మళ్ళీ చెప్పండి అన్న. కాదయ్య గారు మీ రేట్ ఎంత? ఏం రేట్ అయ్యాను? అదే గారు మీరు ఎంత తీసుకుంటారని. అయినా నేను ఎంత తీసుకున్నాను, నేను అట్లా డబ్బులు డిమాండ్ చేసి ఎంత ఇస్తే నేను వస్తాను అని చెప్పే దైవసేవకుడు నేను కాను. దేవుడు నన్ను పొమ్మంటే నేను వెళ్తాను. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు నన్ను నింపాడు, అనేక వరాలతో నింపాడు. అద్భుతమైన రీతిలో అనేక 100 మంది కదా, 1000 మంది దీవించబడ్డారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్లో దేవుడు మా పరిచయం ద్వారా అనేక మంది ఆశీర్వదించారు. హల్లెలూయా. డబ్బులు కాదు, దేవుడు ప్రేరేపిస్తే మీరు ఇవ్వండి. ఆమేన్. రూపాయికి మీరు నేను వచ్చి దేవుడు నన్ను వెళ్ళమంటే నేను వచ్చి దేవుడు సేవ చేస్తాను. హల్లెలూయా. అనేక మంది ఆశీర్వదించబడ్డారు, దేవుడు స్వస్థపడ్డారు, విడుదల పొందారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి, రక్షణలోకి వచ్చారు, ప్రభువుని అంగీకరించారు. చాలా దగ్గరికి నడిచిపోయినాం. దేవుడు ఎండల్లో వెళ్ళాము, మా కుటుంబంలో వెళ్ళాము, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నా వెహికల్లో వెళ్ళి, నేను పెట్రోల్ పోసుకొని, నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళి, మా టీంని తీసుకెళ్ళి నేను ప్రకటించి వారికి నా దగ్గర ఉంటే డబ్బులు ఇచ్చి వచ్చినాను. హల్లెలూయా. ఎందుకు చెప్తుంటే మనందరం సేవకులు కాబట్టి నేను చెప్తున్నాను. ఆమేన్. మనం సేవకులు, బికాస్ వీఆర్ గాడ్ సర్వెంట్స్. ఐఎమ్ షేరింగ్ దిస్ టెస్టిమనీస్. హల్లెలూయా. టు ఎంకరేజ్ యు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరచడానికి. దేవునిలా
చాలాసార్లు మనకు కంఫర్టబుల్ ఉంటే మనం వెళ్తాం, అనుకూలంగా ఉంటే వెళ్తాం, డబ్బులు ఇస్తుంటే వెళ్తాం, కారు ఉంటే వెళ్తాం, ఏసీ ఉందంటే వెళ్తాం, మంచి భోజనం ఉందంటే వెళ్తాం. దేవుడు పని ఇవన్నీ అక్కర్లేదు. నేను చెప్తున్నా, నా అనుభవం నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను మా పాస్టర్ గారు ఇద్దరు పెద్ద చదువుకున్న వాళ్ళం. చాలా డిగ్రీలు మాకు ఉన్నాయి. ఇద్దరు ఉద్యోగాల్లో ఉంటుంది. ఈరోజు మా ఇద్దరు ఉద్యోగాలు ఈ సిటీలో ఉంటే ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు చేస్తలేము, వదిలిపెట్టి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఫుల్ టైం దేవుడి సేవలకు వచ్చాం. ఈరోజు మా ఉద్యోగాలు మేముంటే 1,00,000-1,50,000 రూపాయలు వస్తుంది ప్రతి నెల. ప్రతి నెల వచ్చేది మాకు. ఇది వాటిలో ఉండుంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజుకి మాకు బయటకు వెళ్తే ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 4 లక్షలు ఒక్కరికి. అంటే ఇద్దరు కలిపి ఎంత వస్తుంది? 6 లక్షలు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. మేము ఎంత లక్షలుగా బ్రతకవచ్చు. ఫారిన్ కంట్రీలో ఎంత లక్షలు సంపాదించుకుని బ్రతకవచ్చు. కానీ ప్రభు మమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టాం, మా సర్టిఫికెట్స్ పక్కన పడేసాం. ప్రభువా, నీ పిలుపు ప్రాముఖ్యం, మేము బ్రతుకుంటే నీ కొరకు. ఆమేన్. హల్లెలూయా. పౌలు భక్తులు అన్నట్టు బ్రతుకుట క్రీస్తే, సావు అయితే ప్రభు, ఇది నీ కొరకే, ఇట్స్ ఫర్ యూ అని మా జీవితాన్ని ఆరంభించాము. దేవుడు మాకు చిన్న సంఘాన్ని ఇచ్చాడు. అనేక మందికి మా సంఘానికి పక్కన పెట్టి అనేక సంఘాలకు, ప్రజలకు దేవుడు మమ్మల్ని దేవుడికరణ చేశాడు. దేవుడు వాడుకుంటున్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు పంచుకుంటున్నాడంటే, మనం సేవకులు ఈరోజు వచ్చాం 10 మందిని. హల్లెలూయా. మీకు అందరికీ మీ సంఘాలు ఉన్నాయి, మీ పరిచర్యలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని మీ పిలుపులు మీకు ఇచ్చాడు. ఆమేన్ కదా. మనమందరం కూడా దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్టాండర్డ్స్ విడిచిపెట్టి మనము బ్రతకవద్దు. ఆమేన్. నువ్వు ఒక సంఘ కాపరి అయితే, నువ్వు ఒక సువార్తికుడు అయితే, నువ్వు ఒక ప్రవక్త అయితే, నువ్వు ఒక అపోస్తలుడు అయితే, నువ్వు ఒక బోధకుడు అయితే, దేవుడు పిలిచిన పిలుపుకు ఒక స్టాండర్డ్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ స్టాండర్డ్ మనం బ్రతకాలి. We have to live in our standard, what God has called us. Amen. Being a pastor of a church, being an evangelist, being a prophet, being an apostle of God, we have certain standards. Amen. Hallelujah. చాలాసార్లు మన స్టాండర్డ్స్ నుంచి మనం గతంలో నేర్చుకున్నాం. ఎస్పెషల్లీ కాపాలను చూసినప్పుడు నా మనసు చాలా బాధపడతాను. నేను ఎందుకంటే ప్రార్థన చేస్తున్న ప్రభువా, యథార్థంగా సేవ చేసి దైవ సేవకులతో నన్ను కనెక్ట్ చేయాలి. ఆమేన్. వాళ్ళకి నేను ఒక దీవెనకరంగా అనుకుంటున్నాను. హల్లెలూయా. యథార్థంగా సేవ చేసేవాళ్ళు, కష్టపడి సేవ చేసేవాళ్ళు, ప్రార్థన మోకాళ్ళ సేవ చేసేవాళ్ళు, ప్రభుకు సమర్పించుకునే సేవకులు కనెక్ట్ చేయడం. అటువంటి వాళ్ళు కావాలి, అటువంటి వాళ్ళ సహవాసం నాకు కావాలి. ఆమేన్. అనేక మంది నేను కూర్చుంటాను, కొన్నిసార్లు నేను ఏడుస్తాను, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాను. మనకు బయట నుంచి వచ్చే డబ్బులు లేవు, ఎవరు ఇచ్చే డబ్బులు లేవు, ఏది ఆదాయం లేదు. మనకున్నంత మన స్థానిక సంఘాలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇస్తే బ్రతకాలి, ప్రభు ఇస్తే బ్రతకాలి. కాబట్టి దేవుడి సేవకులు నేను ప్రోత్సాహపరుస్తున్నాను. దేవుడు ఏ పిలుపుతో మనం పిలిచాడో దాన్ని విడిచిపెట్టకండి. ఆమేన్. దేని వైపు మనం తిరగాల్సిన అక్కర్లేదు, ఏ వ్యక్తి వైపు మనం తిరగాల్సిన అక్కర్లేదు. ఆమేన్. దేవుడు మనం పిలిచాడు, ఆ పిలుపును మనము let us stand in our call. Amen. Hallelujah. Because God has called, He is faithful. Amen. To take us forward. Hallelujah. మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, నడిపించడానికి ఆయన సమర్థుడు. Hallelujah. కాబట్టి దేవుని సేవకులారా, ఆ పిలుపులో మనం నిలబడదాం, దేవుని కొరకు మనం ముందుకు వెళదాం. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కొద్ది సమయం నేను పాస్టర్ దేవుడి గారిని ఇస్తున్నాను. వారి మనసులో ఉన్న కొన్ని మాటలు పంచుకోవాలని. మరి తర్వాత దేవుడారా, మరి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. ఒక 10 నిమిషాల్లో భోజనాలు కూడా వస్తాయి. అందరూ కూడా భోజనం చేసి భోజనం చేసి మరి తర్వాత చివరిగా మనం ముగించుకొని మనం వెళదాము. ఈ లోపల మరి తమ్ముడు దైవసేవుడు మరి దేవుడాస్ గారికి నేను సమయాన్ని చూపిస్తున్న వారు కూడా 2 మాటలు చెప్పవలసిందిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. చెప్పడం కూడా వారిని ఆహ్వానిస్తున్నాను. I thank God this great privilege in my life. నేను ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నథింగ్ ఈస్ దేర్ టు సే అబౌట్ మీ, బట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ పాస్టర్ జాక్. నా గురించి నాకు చెప్పడానికి ఏమి లేదు కానీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ పాస్టర్ జాక్.
He is my friend, and I asked him to come to India. ఈయన మా సహోదరుడు, నాకు చాలా పరిచయస్తుడు. ఆయన నేను ఇండియాకి రమ్మని నేను పిలిచినప్పుడు ఆయన లేదు, నేను ఇండియాకి రాను, ఈ టైంలో నేను ఉగండా వెళ్ళాలి, కెన్యా వెళ్ళాలి, సౌత్ ఆఫ్రికా వెళ్ళాలన్నాడు. సో వెన్ ఐ వాస్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ఇండియా, Pastor John said, no, I don't want to come to India. I want to go to South Africa and Kenya and so many places I want to visit. This time I am unable to come to India. I'm so sorry, Brother David. So again and again I request Pastor John to come to India. Hey, man of God, if you are coming to India, God want to use you. నేను చెప్పాను, నువ్వు కానీ భారతదేశానికి వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పి నేను చెప్పాను. నిజంగానే ఏ రీతిగా అయితే దేవుడు అతన్ని తీసుకొచ్చాడో ఆ రీతిగానే దేవుడు సూర్యాపేట జిల్లాలో మేము అనేక ప్రాంతాల్లో 2 చోట్ల ఒకరోజు మీటింగ్, ఇంకొక చోట 2 చోట్ల మీటింగ్ పెడుతూ మేము ప్రాంతంలో ఉన్నప్పుడు when the Pastor John was praying, many people healed. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు హ్యూమన్ హిందువులు వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారు. హిందువులు మాత్రమే కాకుండా యవనస్తులు వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చి, మా ఇల్లు చాలా చిన్నది, నేను ఒక ఇల్లు కొన్నాను, అది ఇంకా కంప్లీట్ కాలేదు, అసలు ప్లాస్టిక్ కూడా కాలేదు, బాత్రూమ్ సరిలేదు, అయినా కూడా ఆ ఇంట్లోనే అడ్జస్ట్ అవుతూ మాతోనే మేము ఏం తింటామో అదే తింటూ ఉన్న సేవకుడు. ఆయన ఏ రీతిగా జీవించవచ్చు, హోటల్లో ఉండొచ్చు, నచ్చరీగా ఏసీలో ఉండొచ్చు, కానీ దేవుడు ఇచ్చిన డబ్బుని దేవుడిని పరిచయం కొరకు వాడబడాలని ఆయన ఒక గొప్ప సంకల్పంతో భారతదేశానికి వచ్చారు. ఈ భారతదేశంలో ఈ తెలంగాణ, మేము ఇక్కడి నుంచి ఈ తెలంగాణలో మళ్ళీ 1, 2, 3 మా వేరే చోట మీటింగ్ ఉంటుంది. అది అయిపోగానే భద్రాచలం వెళ్తాం. భద్రాచలం అయిపోగానే ఒరిస్సా, మళ్ళీ మిర్యాలగూడలో 3 రోజులు మంచి మీటింగ్ ఉన్నది. అది అయిపోగానే ఒరిస్సా వెళ్తున్నాం. ఒరిస్సా నుంచి అక్కడి నుంచి ఆంధ్ర బాపట్ల వెళ్తున్నాం. బాపట్ల నుంచి తమిళనాడు వెళ్తున్నాం. ఇన్ని చోట్ల ప్లాన్ చేసిన నేను రాను ఏంటి అని చెప్పి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పాస్టర్ జాక్ చెప్పలేదు. నిజంగా అది మేము చాలా ఆశీర్వాదం అతను మనతో ఉండడం. ఇంకొకటి చెప్పాలంటే, నిన్న నేను వేరే చోట నిమ్మకల్ అనే ఆ ప్రాంతంలో మీటింగ్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చే కొద్దికి బస్సు రెడీగా ఉన్నది. నా జోబులో అసలు పైసలు లేవు. పైసలు ఫోన్ నుంచి పంపించి తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు బస్సు వెళ్ళిపోయింది. మమ్మల్ని తీసుకొచ్చిన కారు తమ్ముడు, నేను ఏం చేశాను ప్రభువా, అసలు సేవకుడిని ఇంత దూరం ప్రారంభం కలిగి వచ్చిన సేవకుడిని అసలు నేను ఈరోజు తీసుకెళ్ళకపోతానేమో అని ఏడ్చాను. ఏడ్చుకుని నా పక్కనే జాగ్రత్తగా ఉన్నారు. when we missed the bus, I was crying, but he never bothered about that. ఆయన అసలు దాని గురించి పట్టించుకోవడమే లేదు. ఆయన చక్కగా కూర్చున్నాడు. కానీ బస్సు వెళ్ళిపోయిందని చెప్పి he was sitting very comfortably and he never bothered about that. He was minding about that. I took car immediately and I went to very far away from that 2-3 kilometers, more than 5 kilometers we traveled with car. I was crying. Then if I not get this bus, I will not reach the due time. If I am not reach the due time, the meeting will be going to cancel. I cried. నేను చాలా ఏడ్చాను. నిజంగానే ప్రభా, ఈ మీటింగ్ క్యాన్సిల్ అయిపోతే నేను అన్నకి ఏం చెప్పగలను
అసలు ఇంత దూరం నుంచి వచ్చిన బాధతో వచ్చిన సేవకునికి నేను అసలు అన్యాయం చేసిన వాడు అవుతానేమో చెప్పి ఏడుస్తుంటే జాక్ గారేమో నవ్వుకుంటా he was smiling and he was really happy. He's not minding about that. You know, my God will say, if we miss bus, maybe we can alternately we can talk, we can get it a car. He was telling about that. No, I said this much money we have to pay. I have no money, and if I don't want to ask you, and I'm explaining these all things. All of a sudden, the same bus was coming back side. మేము ఏదైతే బస్సు మిస్ అయ్యి మేము వచ్చామో ఆ సేమ్ బస్సు మా ఆయనకు వస్తున్నది. వెళ్ళి ఆపే కొద్దికి సేమ్ బస్, సేమ్ కండక్టర్, సేమ్ డ్రైవర్, అండ్ దే వర్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్లీ త్రూ ద జాక్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ this traveling, he will go back to USA. He will bring the team and his wife and his pastor. They will come to again India. They are going to plan a big church planting ministry in Andhra Pradesh, Telangana, Tamil Nadu, Orissa. I am the person who is going to handle this all the ministry. ఎవరైనా మీరు జాగ్రత్తతో కలిసి సేవ చేయాలి, ఆయనతో కలిసి ఉండాలని చెప్పి అనుకున్నవారు జాగ్రత్త నెంబర్ దాంట్లో ఉంటుంది, నా నెంబర్ ఇస్తాను. మీరు రాబోయే దినాల్లో జాగ్రత్త మినిస్ట్రీతో కలిసి మేము ఉండాలి, ఆశీర్వాదం అనుకున్నవారు జాగ్రత్తతో డైరెక్ట్గా మీరు మెసేజ్ పెట్టచ్చు. దాని తర్వాత జాగ్రత్త నాకు ఫార్వర్డ్ చేస్తారు నెంబరు అన్నీ కూడా. ఇండియాలో మేము జాగ్రత్త ద్వారా చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ చేయాలని అతను ఉద్దేశంతో వచ్చాడు. దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇంకొకటి 1000 మందిని యవనస్తులని తలుపుది చేయాలని ఆయన మొన్నటి నుంచి తాపత్ర పడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మినిస్టర్ ఆయన ఉద్దేశం ఏంటంటే స్వార్థ ప్రకటించడం, అలాంటి వారిని తయారు చేయాలని ఆశపడుతున్నాడు. నేను వచ్చిన రోజే రెస్టారెంట్స్కి వెళ్ళాము, రెస్టారెంట్ తినడానికి వెళ్ళాము. ఏమంటుంటే రెస్టారెంట్స్ వెళ్తే నేను భయపడ్డాను. సూర్యాపేటలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. రెస్టారెంట్స్లో ఇది ఏంది గొడవ అని చెప్పి తినక ముందే అసలు వీళ్ళు లేచాడు, హాయ్ 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 అన్నాడు. ఇంక నాకు చెమటలు పట్టింది మొత్తం. అసలు నాకు అసలు దిమ్మ తిరిగింది. నాకు ఇంకా ఎవరు వచ్చి కొడతారేమో, అటాక్ చేస్తారేమో, సంబడి విల్ కమ్ అండ్ అటాక్ హిమ్, ఇఫ్ సంబడి డూ సంథింగ్ ఐ యామ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని నేను చాలా బాధపడ్డాను. స్మూత్లీ వెరీ లవ్లీ హీ సెడ్ దట్ హాయ్ బ్రదర్స్, Jesus loves you, and if you want to receive Jesus, he will come and live with you. అనగానే అందరూ ఉన్నట్టుండి అతని వైపు చూసి అందరూ స్మైల్తో దే ఆర్ వెరీ హ్యాపీ. అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ కూడా ప్రజలను నిలబెట్టి వాళ్ళకి సువార్త ప్రకటించడం. అక్కడ నుంచి మేము బస్సులో వస్తున్నాం. బస్సులో వచ్చి నన్ను అడిగాడు, ఐ వాంట్ టు టెల్ దెమ్ అబౌట్ జీసస్. నేను చెప్పాను, ఈ బస్సులో నానా రకాల మనుషులు ఉంటారా బాబు, వద్దు నాయన, నువ్వు నిద్రపో అని చెప్పి, నువ్వు రెస్ట్ లేకుండా అసలే కంఫర్ట్ లేక కూర్చున్నావు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తుంటే బస్సులో లేచింది దూరంగా లేచి హాయ్ ఫ్రెండ్స్, జీసస్ లవ్స్ యూ అన్నాడు. ఓహో మరి నేను అయిపోయినాను బాబు, వాడు ఇంకా డ్రైవర్ ఆపుతాడేమో, కండక్టర్ ఏమో అంటాడేమో అని ఎవరు ఏమనలే. వేసాడు ఇక బాబు, జీసస్ లవ్స్ యూ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఆఫ్టర్ డెత్ యూ ఆర్ వేర్ యూ వాంట్ టు గో అని సువార్త ప్రకటించేశాడు. ఇక అందరూ విన్నారు, సైలెంట్గా విన్నారు. ఇక్కడ నిలబడి ట్రాన్స్లేట్ చేస్తుంటేనే అక్క అన్న దేవుని యొక్క ప్రసన్నతను వాళ్ళు అనుభవించారు. అతని మీద ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ అనాయింటింగ్ ఏం చేస్తుందంటే ఇది ఎవరు ఆపలేదు. ఎవరు వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని వాట్ ఎవర్ మే బి ద అగైన్స్ట్ ద పీపుల్, నో వన్ కెన్ స్టాప్ హిస్ మినిస్ట్రీ.
Whether the Pradhan Mantri or Prime Minister Modi, I am explaining about Modi to Pastor John. He said, I never mind him. Our God is a Prime Minister about India. Our God is ruling in India. He is not ruling. Our God is ruling. God is taking care and He is controlling our life. Who is Modi? And just to put అంతే. నేను ఎందుకంటున్నానంటే అతను నిలబడిన చోట దేవుని యొక్క ప్రసన్నత, ఆ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే అతను నిజంగా అన్న చెప్పినట్టు లగ్జరీగా ఉండొచ్చు. అతని కారు పెద్ద కారు, అప్పుడప్పుడు నాకు అమ్మటే వీడియో కాల్ చేస్తాడు, పాస్టర్ డేవిడ్ కాల్ వీడియో అన్నాడు. వీడియో కాల్ చేసినప్పుడు అతని ఇల్లు, అతని యొక్క కారు ఒక పెద్దది. ఎందుకు రావాలి ఇండియాకి, అసలు అవసరమే లేదు. కానీ అతను ఉన్న భారం భారతదేశానికి నడిపిస్తుంది. వాళ్ళ భార్య మాట్లాడినప్పుడు అంతా అసలు నా గుండె పగిలిపోతూ ఉంటుంది. కానీ చాలా స్వీట్గా వాళ్ళ భార్య అన్నతో కానీ అందరితో మాట్లాడుతున్నప్పుడు అంత గొప్ప సేవకులు ఎవాంజలిస్ట్ జాబ్. ఆఫ్టర్ బిఫోర్ యువర్ కమింగ్ to India, you are evangelist John. Now we are going to give you a certificate, bishop, not bishop. That is not suitable for you. Apostle John. We are going to give you certificate, Apostle John. So what a great man you are. ఆ బస్సులో నిజంగా నాకు కూర్చోవడానికే ఏడ్చాను బస్సులో నేను. దాని తర్వాత అన్నాడు, పాస్టర్ డేవిడ్, do you want a car అన్నాడు. do you want a car అన్నాడు. బాబు నాకు నువ్వు కారు కొనిస్తే దానికి పెట్రోల్ ఉండదు అన్నయ్య, వద్దులేనైనా అన్నప్పుడు నో విల్ ప్లాన్ ఇట్, విల్ ప్రే అబౌట్ ఇట్. ఒక కమిట్మెంట్ ఒక వ్యక్తిని ఇంకొక అవసరతను చూపిస్తూ ఉంటారు. అన్న చెప్పినట్టు మన పరిచర్యలో దేవుడు నిజంగానే మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము మా దైవజనులు మా మధ్యలో లేదు. కానీ మా దైవజనులు మమ్మల్ని ఆత్మీయంగా నడిపించిన మా అన్న మాకు క్రమాన్ని మేము ఈజీగా జీవించబడుతున్నామంటే మా అన్న కారణం. ఈ ప్రాంతంలో దగ్గర 15 సంవత్సరాలు ఒక గొప్ప వ్యక్తిగా ఎవరిని ఒక మాట అనకుండా ప్రతి వారితో ప్రేమ కలిగి ఎక్కడ కూడా తన జీవితాన్ని వేరే ఒకరికి అమ్ముడుపోకుండా ఆత్మీయ జీవితంలో సంపాదన ఏదని నేర్చుకున్నాడంటే డబ్బు కాదు, ఆత్మల సంపాదన కోసం పరిగెత్తి కాలేజీలో సువార్త ప్రకటించిన నేను ఈ వరంగల్కి వచ్చినప్పుడు చిన్నవాడిని. పొద్దున వెళితే అసలు ఆయన దెబ్బే మా అన్నని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పి బాధపడుతూ ఉంటాం. పొద్దున వెళితే అసలు అన్నం కూడా ఉండదు. మా అన్నతో ఆఫీస్లో ఉండే అట్టే తీసుకెళ్ళిపోయేవాడు మా అన్న. అది నాకు బాగా తెలుసు. అసలు అన్నం అనక పట్టించుకోడు అసలు దేన్ని. సువార్తను ప్రకటించి అనేకుల్ని దేవుడును నడిపించిన మా గొప్ప దైవ సేవకులు మా అన్న విలియమ్స్. మా ఊర్లో మా అన్నను బట్టి 2 చర్చిలు. అసలు మా ఊర్లో అనేకులు దేవుడు నమ్ముకున్నారు. మొత్తము కూడా ఆరాధనతో నిండిన ఊరు. అసలు ఒకరు కూడా క్రైస్తవం లేదు. మా అన్న మొట్టమొదటిగా దేవుడు నమ్ముకున్నారు. మొట్టమొదటిగా తన జీవితాన్ని దేవుడికి ఇచ్చారు. దాని తర్వాత అనేకులు మా ఊరిలో సేవకులు అవ్వడం. మేము నివసిస్తున్న ఊరిలో మా జీవితం పనికిమాలుగా ఉన్నది. కానీ వాళ్ళ అన్నదమ్ములు అసలు వాళ్ళ తమ్ముళ్ళని పట్టించుకోరు. కానీ మా అన్న మా తమ్ముళ్ళు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, వాళ్ళు రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి మమ్మల్ని పట్టించుకొని చిత్తూరు ప్రాంతం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఆత్మీయులతో నడిపించి మమ్మల్ని బలపరిచి మాకు మంచి మార్గం చూపించిన మా అన్నయ్య మా మధ్యలో లేడని ప్రతిరోజు
మేము చింతిస్తున్నాం, కానీ నేను నమ్ముతున్నా వచ్చిన ప్రతి వారు కూడా ఒకరోజు తిరిగి వెళ్ళాల్సింది. కానీ నేను తిరిగి వెళ్ళినప్పుడు మేము మా కుటుంబం సమేతంగా మా అన్నయ్య దగ్గర ఉంటాం, మా అన్నతో మేము గడుపుతామని చెప్పి ఆ ఒక గొప్ప విశ్వాసం నాకున్నది. మా కుటుంబం కోసం మా అన్న ఇక్కడే ఉన్నారు, నాకంటే పెద్ద అయినా పంచలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. అన్నయ్య పంచల కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను మా అన్నయ్యని నిన్న అన్న చెప్తుంటే అసలు ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ అండ్ ఐ వాస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జాబ్. Because of my brother, Reverend Williams, we received Christ, and after received the Christ, he took us very far away near the Tamil Nadu, our native place. Very far away we are living. We came to this city. We were here a long time. At 10 years I was here with my brother, and he did a great ministry in this city, and he went everywhere, college and students, schools, and early morning he will ready and he will go out. He never cared about food and this and that. He will come back to home evening 6 o'clock, 7 o'clock. He's a great man of God. We lost him. Really, we believe that one day we will meet him in heaven. So ఈ రోజుల్లో మన మధ్యలో జాగ్రత్త ఉండడం చాలా సంతోషం. రాబోయే దినాల్లో అనేక సేవకుల సంఘాలని కట్టాలని, చర్చిలు కట్టాలని భారంతో వచ్చారు. అతని కొరకు మీరు ప్రార్థన చేయగలరు. ఇంకొకసారి అంటే ఈ సంవత్సరం మునిపే వాళ్ళ భార్యతో, వాళ్ళ యొక్క సంఘముతో, ఇంకొక టీము తో మన మధ్యలోకి జాగ్రత్త వస్తారు. వాళ్ళ టీం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సమయం ఇచ్చిన అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. చప్పట్లు కొడదాము. దేవుని ద్వారా నిజానికి నేను ప్రభుత్వం కనపరుస్తూ ఉన్నాను. మరి బైబిల్లో మాట ఉన్నది. ఈరోజు మనం వచ్చిన సందర్భం వేరు, కానీ నీతిమంతుల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా కదా. మరి ప్రియ సహోదరులు విలియం బ్రదర్ని మరి నా జీవితంలో మర్చిపోయాను. ఎందుకంటే ఇక్కడ తమ్ముడు కుమార్ ఉన్నాడు, తమ్ముడు డేవిడ్ ఉన్నారు. వాళ్ళిద్దరు సొంతం అన్నదమ్ములు వాళ్ళిద్దరు. ఇందాక మనకు వర్షం నడిపించిన సహోదరుడు పాస్టర్ గారు, వారు కూడా ఫుల్ టైం దేవుని సేవలో ఉన్నారు. అదే రీతిగా డేవిడ్ గారు కూడా ఫుల్ టైం దేవుని సేవలో ఉన్నారు. చెన్నైలో ఉన్న అన్నయ్య ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా సేవలో ఉన్నాడు. చిన్న పని చేసుకుంటూ ఆయన కూడా దేవుని సేవలో ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతతో వీరు నలుగురు అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు పెద్ద చదువుకున్నాడు కాదు, వ్యాపారవేత్తలు ఏం కాదు, చిన్నగా వారు వ్యవసాయం చేసుకునేటువంటి చాలా హంబుల్ ఫ్యామిలీ వాళ్ళది. ఆ కుటుంబంలో నుంచి వీరు బయటకు వచ్చి వీరు కదా మరి 25 సంవత్సరాల క్రితం 25 years బ్యాక్ నేను ఈ సిటీలోకి వచ్చినప్పుడు, దేవుడు నన్ను తీసుకొచ్చినప్పుడు నాకు మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే విలియమ్స్. ఆయన ఇండియా క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ ICCCలో పనిచేసేవాడు అన్నమాట. సో అదొక ఆర్గనైజేషను. దాంట్లో యవనస్తుల మధ్యలో వారు పనిచేశారు. వారు కాలేజెస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో అనేక చోట్లకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు, నశించిపోయే యవనస్తులను ప్రభు కొరకు వారు సంపాదించారు. దానికి నేనే సాక్షిని. ఎందుకంటే అప్పుడు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో నేను పనిచేస్తున్నాను. వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్న దినాల్లో మరి విలియం బ్రదర్ నాకు చాలా ప్రాణ స్నేహితుడు.
నాకు తెలియదు. మరి కుమార్ అండ్ డేవిడ్ వీళ్ళందరూ అన్నదమ్ములు వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ మేమిద్దరమైతే సొంత అన్నదమ్ముల కంటే అసలు ఎప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనో లేకపోతే విలియం బ్రదర్ వచ్చి నా ఇంట్లోనో రూమ్లో మేము ఉండేవాళ్ళం. ఒక మంచం మీద ఉండేవాళ్ళం, ప్లేట్లో తినేవాళ్ళం, మా రూమ్లో ఉండేవాడు, మేము వండుకునేవాళ్ళం, ఆరాధన చేసుకునేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం, ప్రభువులో సంతోషించేవాళ్ళం. అసలు నేను అసలు మరవలేను అది అసలు ఈరోజు. ఎందుకంటే మీకు తెలుసు, మీరందరూ దైవ సేవకులు, మనం అందరితో కలవలేము. మనకు చాలా ప్రాణంగా కలిసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు భూమి మీద. స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ ప్రాణ స్నేహితులు కొద్దిమందే ఉంటారు. మనలాంటి టేస్ట్, మనలాంటి మనస్తత్వం, మనలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉంటారు భూమి మీద. నా జీవితంలో అటువంటి వాళ్ళలో విలియం బ్రదర్ చాలా చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఎవరిని పట్టించుకోడు, ఆయన ఎవరి మీద ఆధారపడడు కదా. ఇందాక తమ్ముడు డేవిడ్ చెప్పినట్టుగా మంచి సాక్ష్యం చెప్పాడు కదా. వారిని బట్టి కదా వీరందరూ ప్రభువులోకి రావడం. ఈరోజు చూడండి, 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములు దేవుని సేవ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏం కావాలండి భాగ్యం కదా ఈ దినాల్లో కదా. ఏదేదో లోకం ఉండాలి, కానీ ప్రభు పాద సేవలు వాడడం గొప్ప ఘనత. అందుకని నేను దీన్ని చాలా ప్రేమిస్తాను. వాళ్ళు నాకు చాలా మరి మేమందరం సొంత అన్నదమ్ములాగానే మేము ఉన్నాము. ఈరోజు కూడా అందరూ బట్టి నేను ప్రభువు స్తుతిస్తున్నాను. అన్నిటికంటే మించి ప్రభు పాద సేవలో ఉండడం అనేది గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి విలియం బ్రదర్ని బట్టి కూడా నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప ఈ సిటీలో మడికొండ మొదలుకొని వరంగల్ వరకు మొత్తం అనేక చోట్ల మరి కరపత్రికలు ఇచ్చి గల్లీలు తిరిగి సువార్తను ప్రకటించిన అనుభవం నాకుంది. The same city, we walked all around the streets, we distributed the pamphlets, we shared the word of God, shared the gospel. Four laws, correct. క్యాంపస్ క్రూసేడ్లో 4 నియమాలు అనే చిన్న బుక్. ఇప్పుడు మన జేక్ గారు ఎలా ఇచ్చారో చిన్నది, 2 నిమిషాల్లో ఎట్లా వీ కెన్ ఎవాంజలైజ్ కదా, వీ కెన్ షేర్ ద వర్డ్. అట్లా క్యాంపస్ క్రూసేడ్ దాంట్లో 4 నియమాలు, ఇంగ్లీష్లో 4 laws అనేది ఉందన్నమాట. అది నువ్వు 2 నిమిషాల్లో కొత్త వాడికి, ఎవరికైనా నువ్వు బస్సులో పోతున్నావు, లేకపోతే ఎక్కడన్నా గ్రౌండ్లో కలిసినావు, ఎక్కడన్నా నడుస్తున్నా ఎక్కడ కలిసినావు, బ్రదర్ నీకు 1 నిమిషం అని ఈ 4 నియమాలు 2 నిమిషాల్లో సువార్తను ప్రకటించి ఆ సోల్ని వించేసేంత పవర్ఫుల్ నియమాలు కలిగినటువంటి బుక్ అన్నమాట. అది మేము తీసుకెళ్ళి అనేకులకి ఇచ్చి ఎన్ని ఆత్మలను ప్రభువులు సంపాదించామని లెక్కలేదు. ఎన్ని స్ట్రీట్స్లో మేము సువార్త ప్రకటించాము. దేవుని ద్వారా విలేజ్లకు వెళ్ళాము, గ్రామాలకు వెళ్ళి ఇంతటి బైక్ ఎండలో కూడా తిరిగి కదా. అప్పుడు ఏముంది, ఉట్టిగా కంచెలు ఉండేది, డప్పు కొట్టుకుంటూ తిరిగి జంక్షన్స్లో నిలబడి సువార్త ప్రకటించి అనేకులు ప్రభు రాజ్యంలోకి సంపాదించడానికి దేవుడు గుర్తించాడు. అలా ఈ సిటీలో విలియం బ్రదర్ ద్వారా నాకు నా అనుభవం కూడా గొప్పది. మేమెంతో ప్రభు సన్నిధిని అనుభవించాము. నేను ఎప్పుడు విలియం బ్రదర్ కూడా చెప్పినాను, మన ఇద్దరిది ఒకటే మనసు, నువ్వు ఎక్కడి ఆయన ఇక్కడి నుంచి పోతున్నాడంటే నేను వెళ్ళొద్దు, ఇదే సిటీలో మనం ఉండాలని చెప్పినాను. కానీ ఆయన పరిచయ నిమిత్తము దేవుడు నడిపించిన విధానం బట్టి బెంగళూరుకు వెళ్ళి అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. అయినా కూడా మేము ఎప్పుడు మాట్లాడుకుంటున్న వాళ్ళం. నేను ఆయన చెప్పినాను, మనకు దేవుడు ఒక మనసు ఇచ్చాడు కాబట్టి చచ్చిపోయేంత వరకు మనం కలిసి దేవుడు సేవ చేయాలి. హల్లెలూయా. అలా మేము కమ్యూనికేట్ చేసుకుంటూ ఆయన స్టాండర్డ్లో ఆయన నా స్టాండర్డ్ నేను సేవ చేసుకుంటూ వచ్చాము. చాలాసార్లు వచ్చాడు, కలిశాడు, మేము ఎంతో సంతోషించాము. దేవుడు కదా ఇటువంటి అనుభవం, ఇటువంటి సేవకులు మనం కలిగి ఉండడం గొప్ప భాగ్యం. ఆమేన్, హల్లెలూయా కదా. వారందరూ మనకు ముందుగా నడిచి ప్రభు రాజ్యం వెళ్ళారు. ఒకరోజు మనం కూడా వెళ్ళాలి. ఆమేన్. మనకు ఈరోజు God has given this privilege, God has given this ministry, God has given this call. One day we all have to close this journey and we are going to be with the Lord eternally. Amen. Hallelujah. That is our ultimate place. కదా, మనం ఉండవలసిన స్థలం అది. కాబట్టి మనం కూడా దాన్ని మన మనసులో పెట్టుకొని, ఇటువంటి వాళ్ళు మనకంటే ముందుగా నడిచారు, వారిని మనం ముందుగా పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను ఈ సమయంలో మరి తను పలికిన మాటలను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే నేను కూడా చాలా ఎమోషన్ అవుతాను. నేను ఎవరికి చెప్పలేదు, పర్సనల్గా నేను ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను. వీళ్ళ జ్ఞాపకం చేయలేదు, ఎందుకంటే ప్రాణ స్నేహితుడున్నాను. అంతా మేము కలిసి పరిచయం చేసిన ఎన్నో జ్ఞాపకాలు ఉండేది, ఎన్నో మెమరీస్. అది మామూలు చెప్తే రాదు.
కాబట్టి దేవుని సేవకులారా, ఇటువంటి అనుభవంలోనికి మనం అందరం కూడా వెళ్ళాలని మరి ఇటువంటి మంచి దైవ సేవకుని, ఒక అన్నను కోల్పోయినటువంటి ప్రియ కుటుంబం, కుమార్ డేవిడ్, మరి మన తమ్ముడు చెన్నై ఉంటారు, వీరందరికీ దేవుడు గొప్ప ఆదరణ దయచేయాలని, వారిని ఇంకా దేవుడు తన సేవలో ఇంకా అద్భుతమైన రీతిగా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇక్కడికి వచ్చిన దైవ సేవకులు కూడా నేను కోరుతూ ఉన్నాను. వారికి పరిచయం ఉన్నా లేకున్నా వారి కొరకు మీరు ప్రార్థన చేసి మరి ముందు దినాల్లో మరి దేవుడు వారిని ఇంకా బలంగా వాడుకోవాలని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. దేవుడారా, మనం ఇంకొక 10 నిమిషాలు మనం ముగించిపోతున్నాము. దానికంటే ముందు నేను అనుకుంటున్నాను, కనీసం ఒక ఇద్దరము ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేయాలి. జస్ట్ దేవుడారా, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు కదా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల కొరకు, మనకు ఉన్నటువంటి సంఘాలు, మన పరిచర్ల కొరకు దేవుడు తన కృప నుంచి దీవించినట్టుగా ప్రార్థన చేద్దాం. అదే విధంగా మరి జయ గారు మన మధ్యలోకి వచ్చారు. వారి పరిచర్ల కొరకు, వారి కుటుంబం కొరకు, మరి అదే విధంగా మరి తమ్ముడు వ్యవసాయకులు మరి డేవిడ్ గారు, అదేవిధంగా కుమార్, మరి వారి అన్నగారు ప్రభుత్వానికి వెళ్ళారు. మరి ఈ కుటుంబాల కొరకు, వారి పరిచర్ల కొరకు, వారి భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక ఇద్దరు దైవసేవకులు ప్రేమించమన్నాడు. పెద్ద లాంగ్ ప్రార్థన నాకొద్దు. ఒక 2-3 నిమిషాలు ఇద్దరు దైవసేవకులు ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుడు ఎవరైనా ఒక్క పాట పాడడానికి సిద్ధపడండి. చివరిగా ఒక పాట పాడి ఇద్దరు ముందు ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక్క పాట పాడిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దాని తర్వాత మీకు దేవుడు భోజనం ఏర్పాటు మరి అయింది. మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా ఒక ఇద్దరు దైవసేవకులు ప్రార్థన చేస్తారు. తిమోతి గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఇంకొకరు ఎవరైనా కూడా ప్రార్థన చేయవలసిందని నేను మనం చేస్తున్నాం. అందరూ కూడా ఏకీభవించి మనం మన దేశం కొరకు, అన్ని విషయాల కొరకు 2-3 నిమిషాలు జ్ఞాపకం చేసి ప్రభుత్వం మనం జ్ఞాపకరుస్తున్నాం. ప్రేమగల తండ్రి, దేవానికి వందనాలు. అమెరికా దేశం నుండి నాయన మరి దేవరాజు గారి ద్వారా ఈ ప్రాంతానికి సువార్తలో ప్రభావం ఉన్న దేవరాజు ప్రభావ వారు దైవ సేవలో ఉండి అనేక ఆత్మలు రక్షింపబడాలని దూర ప్రాంతంలో నుండి అమెరికా దేశం నుండి జాబ్ గారిని మా మధ్యలో మీరు తీసుకొని వచ్చిన వందనాలు. ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్న ఈ టీవీఎం మినిస్ట్రీ వ్యవస్థాపకులు రాజేశ్వర అన్నగారి వరకు ఆయన మరి భారతదేశం ప్రజలు రక్షింపబడాలని, అనేక సంఘాలు బలపరచబడాలని, సేవకులు అభిషేకాన్ని పొంది బలముగా వాడబడాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన దైవజనులు, వర్తమాన దైవజనులను వాళ్ళందరినీ మీ చేతులకే అప్పగించుకున్నాం. దేవా, వారి ప్రాంతంలో ఉన్నంత కాలం మీ సన్నిధి మీ దాసులకు ఉండును గాక, దుష్టుని కార్యాలు లయపరచబడును గాక. నిజముగా నైనా వారు నా తండ్రి ధైర్యముగా పరిశుద్ధాత్మను కలిగి సువార్తను ప్రకటించారని ఆ సాక్ష్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకోండి. డేవిడ్ రాజు అన్న గారిని కూడా మంచి ట్రాన్స్లేషన్ చేస్తూ ఇండియాలో అనేకులు రక్షింపబడాలని, యవనస్తులు రక్షింపబడాలని, సంఘాలు బలపరచబడాలని, మందిరాలు కట్టాలనే ఆశ యేసునామమున నెరవేరును గాక. పరిచర్యలు బలంగా వాడుకుంటున్న కుటుంబాల కొరకు, మరి విలియమన్న విడిచి వెళ్ళినటువంటి తన సంతానం కొరకు ఆయన ఘనత మహిమ మీరే పొందుతున్నాం. యేసునామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా ఒక్క దైవసేవకులు ఒకరు ప్రార్థన చేద్దాం. త్వరగా సమయాన్ని వాడుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మరి సేవకుల సాహసం కూతుల తండ్రి మీరుండి ప్రభా, మరి ఎవాంజలిస్ట్ జాకబ్ అయ్య గారిలోండి మీరు మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, మరి అయ్యగారిని తండ్రి ప్రభా, అమెరికాలో వచ్చిన అయ్యగారిని ప్రభు ప్రత్యేకంగా వాళ్ళ సేవలు తండ్రి, మరి సంఘాన్ని తండ్రి, అమ్మగారిని, అందరినీ, పిల్లలందరినీ, సేవనందరినీ విస్తరింపచేయండి, ఆశ్రయించండి. అలాగే ప్రభా రాజేశ్వర అయ్యగారిని ప్రభా సేవకుని మీ శిలోచాటను మరుగుపరచుకోండి. ఇక రాబోయే దినాలు బహుబలంగా వాడుకోండి. మా దేశానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సేవకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఇలాంటి మీటింగ్లు ఇంకెన్నో జరిగించుకునే కృప దయచేయమని తండ్రి. ఇంతవరకు మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు వేసేయాలి ప్రభా. నీ ప్రయాస తండ్రి ప్రభా, ప్రయాసతో మీటింగ్ పెట్టని రాజేశ్వర గారిని తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని, సేవను తండ్రి, స్కూళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, ప్రతి అవసరాలు ఇచ్చామని, ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ రానున్న యేసు నామములో అడిగాడు కూడా తండ్రి. ఆమేన్.
ఎవరైనా ఒకరి ముందుకు వచ్చి ఒక మాట పాడండి, తర్వాత చివరి ప్రార్థన మనం సమర్పించుకుంటాం. తయారు తిమోతి గారి పుస్తకం. కృప చేతరే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతరే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతరే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి, సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు, సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు, ప్రాణం విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు, ఎవరిలో చూడలేదు, త్యాగముతో కూడిన ప్రేమను ఎవరిలో చూడలేదు, త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతరే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతరే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ రాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళు చివరి ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం కడికొండలో వారు దేవుని సేవలు జరిగిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా లేచి నిలబడతాం, చివరిగా లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. మంచిదండి, లేచినట్లయితే ప్రార్థన తీసుకుందాము. ప్రార్థన. స్తోత్రం ప్రభా, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన నువ్వు ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ ఏమనగా, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించుమని తండ్రి ఆనాడు
అయా నీ శిష్యులతో చెప్పిన మాటను బట్టి ప్రభా, ఇదిగో తండ్రి దేవా, అయా జాన్ గారు ప్రభా, ఇదిగో తండ్రి యేసయ్య మా భారతదేశానికి వచ్చినారు ప్రభా. ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వాళ్ళు తండ్రి ప్రయాణం చేసిన ఆయన తండ్రి ఇదిగో ప్రభా, ఇక్కడి వాతావరణాన్ని అతను తండ్రి దేవా ఎంతగానో కష్టపడి తండ్రి ఉంటున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి దేవా, సువార్త ప్రకటిస్తున్న పాదములు సుందరమైనవి అన్నట్టుగా ప్రభా. ఇదిగో తండ్రి నీ దాసుల ఈ పాదములు ప్రభా పర్వతముల మీద అవి సుందరమైనవిగా తండ్రి ప్రభా తండ్రి చేస్తున్న దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి అయా నీ సేవకులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు సూచక క్రియలు ప్రభా. పేతురు తండ్రి నీడ నడుస్తుంటేనే నాయన అనేకులు అయా తండ్రి నీడలో స్వస్థత పొందుకున్నారు ప్రభా. అవును తండ్రి పౌలు తండ్రి తన చేతి గుడ్డలు ముట్టుకున్నప్పుడు, తన రుమాలు ముట్టుకున్నప్పుడు అనేకులు వారు మూగవారు ప్రభా మాట్లాడినారు ప్రభా. అయా కుంటివారు గంతులేస్తున్నారు ప్రభా తండ్రి. అయా చెవిటి వారు విన్నారు ప్రభా. అయా మరణంచుల్లో ఉన్నవారు ప్రభా ఆ మరణం నుండి జీవంలోకి వచ్చినారు ప్రభా. ఇదిగో తండ్రి అయా ఒక స్వార్థ విత్తనము అది బ్రతికిస్తుంది ప్రభా. ఇదిగో నాయన చెప్పేవారు లేకపోతే వినేవారు ఎలా వింటారని ప్రభా పౌలు చెప్పే రీతిగా ప్రభా స్వార్థ ప్రకటించడం మా మీద భారమై ఉందని స్వార్థ ప్రకటించిన ఎలా నాకు శ్రమ అన్నావు ప్రభా. గ్రీకులకేంది, అన్యులకేంది, యూదులకేంది, ఇదిగో స్వార్థ ప్రకటించడానికి నన్ను దేవుడు సిద్ధపరిచినాడు. నేను స్వార్థ గురించి సిగ్గుపడనన్నట్టు తండ్రి బస్సులో నుండి రైల్వే స్టేషన్ నుండి అయా తండ్రి ప్రతి వీధుల్లో ప్రతి మూలల్లో ప్రభా నీ స్వార్థ గానము వినిపించబడాలి ప్రభా. అనేకులు ప్రభా రక్షణలోకి రావాలి ప్రభా. పాపంలో, శాపంలో, బంధకాల్లో, తాగుల్లోను తండ్రి ఇంకా తండ్రి అయా వ్యభిచారంలో అనేకులు ప్రభా తండ్రి ఆ నరకాగ్నిలో ఉంటున్నారు ప్రభా. నరకాగ్నిలో వెళ్ళకుండా ప్రభా కొందరైన అగ్ని నుండి లాగడానికి ప్రభా నీ సేవకులను ఏర్పరచుకున్న దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి మోషేతో మాట్లాడిన దేవుడు ప్రభా. మోషే ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజల దగ్గరికి వెళ్ళము అన్నట్లుగా ప్రభా. ఇదిగో తండ్రి నీ దైవ సేవకులకు అదే నువ్వు ఆజ్ఞయిస్తున్న దేవుడు అలాంటి తండ్రి భారము మా మీద పెట్టండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా నీ భారం ఏమనగా నీ చిత్తం ఏదనగా యోనలాగా కాదా ప్రభా, ఒక ఎలీషాలాగా ప్రభా, ఒక ఏలీలాగా ప్రభా అనేకులను తండ్రి నీ వైపు తిప్పుడకు ప్రభా. తండ్రి దేవా మాకు తండ్రి ఒక మంచి అయా జ్ఞానము దయచే ప్రభా. మాకు ఆత్మల పంట భారము కలిగి ఉండాలి ప్రభా. తండ్రి ఎక్కడికి వెళ్ళినా అనేకులు మార్చబడాలి ప్రభా. వందనాలు, స్తోత్రం, స్తుతి, మహిమ కలుగును గాక. ప్రభా రాజేశ్వర గారిని మీరు తండ్రి బలపరచండి తండ్రి, రైతుపరచండి ప్రభా. ఒంటరి వాడు 1000 మంది అందునట్లుగా, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునట్లుగా అనేక జనములకు ప్రభా ఇదిగో ప్రభా నీ కుమారుని వాడుకోండి ప్రభా. అనేక స్థలాల్లో మీరు నిలబెట్టండి ప్రభా. మహిమ కలుగును గాక. మహిమ స్తుతి రాజ్యానికి వందనాలు, స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. నీ పాదాల చెంతకు వచ్చినాం ప్రభా. సహోదరులు ఐక్యత కలిసి ఉండ అది ఎంత మనోహరమో, అది ఎంత మేలో, అది ఆరోగ్యం కట్టుకు మిలికెళ్ళి అంచుల వరకు తండ్రి కాళ్ళ తైలం ఉన్నట్టుగా ప్రతి వారి మీద నీ అభిషేకము అయ్యా ఇక్కడ తండ్రి కుమ్మరించబడాలయ్యా. నీ అభిషేక తైలము ఇక్కడ తండ్రి తాకబడాలయ్యా. నీ అభిషేక తైలము ఇక్కడ తాకును కాక అది అది తండ్రి ఎన్నో కొండ మీదకి మంచు వలె అక్కడ వచ్చినట్టుగా అక్కడ సమాధానము, అక్కడ నిత్యము ఆశీర్వాదము ఇక్కడ ఉండును గాక. ప్రభువా నీకే మహిమ, నీకే స్తుతులు, నీకే వందనాలు, స్తుతులు, యేసు క్రీస్తు నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది
దర్శనము చాలయ్యా యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి కృతజ్ఞతాస్తుతులను మీకు మేము చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేదు తండ్రి. మీ ముఖ దర్శనం కొరకు అయ్యా రోజు ఎదురు చూసేవారు మేము అమలు కాకయ్యా తండ్రి. అనేక సార్లు మీరు పిలిచిన పిలుపు నుంచి తప్పిపోయి, దర్శనంలో నుంచి తప్పిపోయి, మార్గంలో నుంచి తప్పిపోయి అయ్యా మీరిచ్చిన నా తండ్రి ఆ పిలుపును మేము విడిచి అనేక సార్లు తిరిగామేమో. కానీ ఈ ఉదయకాలం